దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదిన జీవాహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటను మనము ఆలకిద్దాం. పరిశుద్ధ వేద గ్రంథముల నుండి హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలులకు ఇస్తున్నటువంటి దేవుని అద్భుతమైన దేవుని వాక్కు. ఇశ్రాయేలుల దుష్ప్రవర్తన వలన లేక దుష్క్రియల వలన దేవుడు వారిని శిక్షించినప్పటికీ మరలా వారిని బబులోను నుండి కానానుకు నడిపించి మునిపటి కంటే అధికమైన సమృద్ధిని, సంతోషాన్ని, మేలును కలగచేసేదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇశ్రాయేలుల వలె చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న అతిక్రమములు, నోటి మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, దేవుని దృష్టిలో ఏదైనా మనము చిన్న దోషులుగా మనం నిలబడినా దేవుడు మరలా మన పాపములను క్షమించు ప్రభు అని అంటే, మన పాపములను క్షమించే దేవుడు, మన యొక్క పాపములను మన్నించే దేవుడు, మన యొక్క దోషములను క్షమించే దేవుడు. క్షమించి ఇశ్రాయేలులకు తోడుగా ఉండి దేవుడు మరలా మునుపటి కంటే అధికమైన మేలును కలగజేస్తాడు. అంటే వారు దోషక్రియలు చేయక మునుపు ఏ విధంగా మేలును అనుభవించారో, వారు పాపములను మరలా ప్రభువా క్షమించమని అడిగినప్పుడు వారి పాపములను క్షమించి దేవుడు వారి పట్ల మరలా కృప చూపించి మునుపటి కంటే అధికమైన మేలుల చేత ప్రభు తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియులారా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేయబోతున్నాడు. ఏ విషయాల్లో నష్టపోయారు, ఏ విషయాల్లో కృంగిపోయారు, ఏ విషయములలో ప్రియులారా, ఏ విషయాలలో కోల్పోయిన పరిస్థితులు మీరు బాధపడుతున్నారు, దిగులు పడకండి. మునుపటి కంటే అధికమైన మేలు చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మనకు కలగ చేయాలనంటే దేవునికి భయపడాలి. నిజంగా ప్రియులారా, దేవునికి భయపడాలి. ఎందుకని? ఆయనే కదా అద్భుతం చేసేది, ఆయనే కదా ఆశ్చర్యకార్యం జరిగించేది, ఆయనే కదా కృప చూపించేది, ఆయనే కదా సమృద్ధినిచ్చేది. మనుషులకు భయపడతాం, కానీ లోకానికి భయపడతాం, సమస్యలకు భయపడతాం. భయపడవలసిన దేవునికి మనము భయపడితే మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేస్తాడు. రెండవదిగా ఆయనను ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో మనం దేన్నో ఆశ్రయిస్తాం ప్రియులారా. బాధలు వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయిస్తాం, కష్టం వచ్చినప్పుడు కన్నవారిని ఆశ్రయిస్తాం, ఇరుకులు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారిని ఆశ్రయిస్తాం ప్రియులారా. మరీ బాధలు ఎక్కువైపోయినప్పుడు బంధువులు కూడా ఆశ్రయిస్తాం. కానీ నేనేమంటానంటే, ఈ లోకములో వేటిని ఆశ్రయించినా ప్రయోజనము దొరకకపోయినా ఒక ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనకు ప్రియులారా మేలు దొరికింది. ఆయనను ఆశ్రయించిన వారికి మునుపటి కంటే అధికమైన మేలును మనకి దయచేసే దేవుడు అయి ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, దేవునితో సహవాసం చేయాలి. యోబు అనేటువంటి భక్తుని జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది. కానీ వాళ్ళ స్నేహితులు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు దేవునితో సహవాసము చేసిన ఎడలా అని అంటాడు. నిజంగా దేవునితో సహవాసం చేశాడు. కష్టకాలమందు, శోధన కాలమందు, అనారోగ్య కాలమందు దేవునితో సహవాసం చేశాడు యోబు భక్తుడు. అందుకని అతను కోల్పోయిన దానికంటే మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు యోబుని ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో, పిల్లాపాపలతో, సమృద్ధితోనూ దేవుడు మరలా బలపరిచి ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన జీవాహారం ఆలకిస్తున్న ప్రియమైన మీకు కూడా మునుపటి కంటే అధికమైన మేలు మీ జీవితాల్లో ప్రభు జరిగించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎవరైతే ప్రభువా కోల్పోయిన పరిస్థితులు ఉన్నారో, వేటినైతే చేజారుకున్న పరిస్థితులు ఉన్నారో, వారి ప్రభు ఈ ఉదయకాల సమయంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అతిక్రమ దోషముల వలన, పాపముల వలన ఏదైనా జారి ప్రభువా వారి జీవితాలలో అనుకున్న కార్యాలు నెరవేర్చక పడకపోవచ్చు. కానీ అయా నీ స్తోత్రాన్ని పాదాల దగ్గరకు వస్తున్నా జ్ఞాపకం చేసుకుని క్షమించి మునిపటి కంటే అధికమైన మేలులతో తృప్తిపరచవలసిందిగా వేడుకుంటూ కృప విస్తరింపచేసి ఉన్నతమైనటువంటి నీ సహాయం బిడలకు దయచేయమని ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఇండియా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కార్యక్రమాన్ని లైక్ చేయండి, ఇతరులకు పరిచయం చేయవలసిందిగా కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.